పోలీసులు చూస్తే మా ముగ్గురు పొక్కలు వలుగుతాయి. ఏమో దాని దగ్గర పోదాం. జెండా పండుగ ఇచ్చాడు జెండా పండుగ. ఇప్పుడైతే ఎన్ని గేట్లు ఉన్నాయో ఆడికి లేవు. ప్రెజెంట్ అయితే 18 గేట్స్ ఓపెన్ ఉన్నాయి. 18 కదరా. ఆ వాటర్ ఈడ వరకు పడుతున్నాయి. ఆ ఫ్లో ఇంకా కిందకి వెళ్దాం. మ్యాక్సిమం దగ్గరికి వెళ్తాం. ఒక వ్యూ ఉంటుంది. ఆడికి వెళ్ళలేదు కానీ దూరుతాం ఎట్లా కొట్లా. మొత్తం దీని కెపాసిటీ 590 ఫీట్స్ ఉంటుంది. 585 రాగానే డ్యామ్ గేట్స్ అనేది ఓపెన్ చేస్తారు. ఇక్కడ నుంచి వాటర్ మొత్తం విజయవాడ అటు పోతాయి. దీనికేమో శ్రీశైలం నుంచి వస్తాయి వాటర్. పోలీసులు చూస్తే పొక్కలు వలుగుతాయి. పోలీసులు చూస్తే పొక్క వలుగుతుంది. అసలు నిన్న నేను దూరుతాను ఫస్ట్. అది పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఆడ గేట్ క్లోజ్ ఉన్నది కూడా ఇట్లా తీసి వచ్చేస్తుంది. కానీ ఈడ నుంచి ఎవ్వరు పోలే. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడికి అసలు ఇటు ఎంట్రీ లేదు. తెలిసి ఇప్పుడు మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఏమో తొందర వీడియో తీసుకుని పోతే అయిపోతుంది. స్టేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ కొంచెం దూరం పోదు నాకు ఏం కాదు. అదే ఎమ్మటి తీస్తలే కానీ ఆడికి పని ఆడికి అప్పుడే భయం వేస్తుంది. ఎవడో నొత్తడేమో అని. ఎందుకంటే ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఎవరిని ఎలో చేయరు ఇంత దగ్గరికి. మీకు ఆ సౌండ్ వస్తుంది ఆ ఫోర్స్ది. నైల్స్ ఆడ ఎవరు ఉన్నారు గురు. డ్యామ్ దగ్గర లొకేషన్ ఇదైతే. నార్మల్గా అయితే అందరూ ఆడ దూరం అదిగో ఆ బ్రిడ్జ్ ఆడ ఉంటారు జనాలు నవ్వుపడుతుంటే ఆడ నుంచి చూడాలి. కానీ మేము ఈ గేట్లకి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఇంత దగ్గరగా వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదే గబ్దుగాడు లేవా. మొత్తం డ్యామ్ ఫోర్స్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు డ్యామ్ ఎప్పుడు ఓపెన్ చేసినా కృష్ణమ్మ అక్కడ ఒకళ్ళు ఇద్దరే బలవాల్సిందే. ఇప్పుడు ఇంకా అట్లా బలవకుండా చాలా స్ట్రిక్ట్ చేసారు. మీకు ఆ సౌండ్ వినిపించవచ్చు జొప్పని ఆ అలలు అవన్నీ. దానికి భయపడుతుంది. కానీ ఇంత దగ్గర డ్యామ్ వదిలిన తర్వాత ఫస్ట్ టైం ఇంత దగ్గర ఆడ వాటర్ దగ్గర ఆడ పైనుంచి పోలీసులు చూస్తే డైరెక్ట్ అదిదా హీరో ఇంట్రడక్షన్. లొకేషన్ అయితే వేరే. నీళ్ళు అయితే పాల తీరే ఉన్నాయి అంత తెల్లగా. ఇంత దగ్గరకు వచ్చినామంటే మాకే నమ్మబుద్ధి అవుతుంది. బ్రిడ్జ్ ఏమో ఇంతకుముందు పెద్ద ఊపడుతున్న బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ అంటారు. ఈ కిందది పాతది. అప్పుడు ఎక్కువ ఫోర్స్ వచ్చినప్పుడు అది ఇరిగిపోవడం వల్ల ఆ కొత్త బ్రిడ్జ్ అనేది కట్టారు. ఇప్పుడు మా ఊరు వచ్చేసి అటు తెలంగాణ బార్డర్ ఇటు సైడ్ ఏమో ఆంధ్ర బార్డర్. మాది కరెక్ట్ ఆంధ్ర బార్డర్కి ఫస్ట్ విలేజ్ మాది ఇది.
కట్టినప్పుడు ఆ చిన్న స్తంభం లేకుండే ఆ ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ ఆ స్తంభం ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా కొట్టుకోవాలి. అదే అది ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా కొట్టుకోవాలి. అదైతే అంత గట్టిగా ఉంది. తీస్తామా శివాబాయి పాపం రీసెంట్గా పెళ్లి చేసుకుండు. ఇన్స్టాగ్రామ్లో ఒక లీడ్ ఉంటుంది కదా, నా పేరే అది ఆ శివ ఈడు ఫోర్స్ ఇంకా పెంచుతుండే. అందుకే ఇందాక వరకు నీళ్ళు ఎడకి రాలే, ఇప్పుడు ఎడికెళ్ళి మీదకి వస్తున్నాయి నీళ్ళు. అది వచ్చామనిపిస్తుంది. మీరు రావడం వల్ల ఎంతమంది వస్తారు చూడండి. గుంపులు వస్తారు వీడికి. ట్రై టు కమ్ అంటే వీకెండ్స్లో రావడం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. బేసికల్లీ ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అయితే క్లోజ్ చేస్తారు తొందరగా, ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ గేట్స్ కూడా ఆపేస్తారు. అట్లని మేము అది ఆడికి పోయి వచ్చినాం కదా, అది మేమే తీసినాము. ఇప్పుడు ఇవి అలుగుతాయి కుక్కలు. మేము పోయేసినందుకు మేము తొందరగా వచ్చేసినాం కాబట్టి మేము సేఫ్. ఇప్పుడు వాళ్ళు ఆడిపోయిన వాళ్ళకి ఒకరికి ర్యాంప్ ఆడిస్తాడు ఆయన. ఈడ లైక్ ఫిష్ ఫ్రై ఉంటుంది, అప్పుడప్పుడే అప్పుడే ఫిష్ ఫ్రై చేసిస్తారు. ఈయనే యూ కెన్ టేస్ట్ దేమ్ ఆల్సో. ఈడకి వెళ్ళి కిందకి దిగి వాటర్ దగ్గర పోతున్నాని మొత్తం కప్పలేసి కిందకి దిగి, అంటే ఇప్పుడు కాదు ప్రీవియస్ ఇయర్లో కొట్టుకోవాలి చాలామంది. సో అది కింద దిగకుండా అవాయిడ్ చేయడానికి కంపెనీ అన్నీ వేసేస్తారు. ఈరోజు August 15 సండే, సారీ ఇండిపెండెన్స్ డే, అందుకే కొంచెం క్రౌడ్ కూడా ఉన్నారు. హౌస్ లాగా అనిపిస్తుంది కదా, ఇది తెలంగాణ వాళ్ళది పవర్ హౌస్. ఇక్కడ నుంచి పవర్ తెలంగాణ లైక్ కొంత జిల్లా వరకు పవర్ అక్కడి నుంచే జనరేట్ అవుతుంది. అది చెప్పినా కదా పడిపోయిన బ్రిడ్జ్ అని, అది ఈ కూలిపోవడం వల్ల అక్కడ పెద్ద బ్రిడ్జ్ కట్టారు. ఇక్కడ నుంచి వాటర్ మొత్తం లైక్ ఇక్కడ సత్రశాల పవర్ పాయింట్ ఉంటుంది, ఆడ మళ్ళీ కరెంట్ జనరేట్ అయ్యి అక్కడి నుంచి మనకి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదా, అక్కడికి పోతుంది అనమాట ఈ వాటర్ అంతా.